పులుసు మారు మారు ఏంటి ఇలా పడిపోయాడురా? పడిపోవడం ఏంట్రా? పడుకున్నాను. 108 వచ్చింది 108 వచ్చింది. డాక్టర్ డాక్టర్ ఏంట్రా? ఏయ్, అమ్మా రండి డాక్టర్. ఒరేయ్, గుడ్ నైట్ రా. సారీ, గుడ్ మార్నింగ్. పదండి. బాబు బాబు ఆకలేస్తోంది, కాస్త అన్నం ఉంటే పెట్టయ్యా. ఈ ముంత బిర్యానీ తినమ్మా చిన్నగా. ఒక్క నిమిషం ఉండు, ప్లేట్ తీసుకొస్తా. వద్దయ్యా, ఏ ఇంటి దగ్గర నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు, ఇద్దరం కలిసి తింటామయ్యా. ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళి తినండి. చల్లగా ఉండయ్యా. వస్తానయ్యా వస్తానయ్యా. ఏ తల్లి కన్నా బిడ్డవు, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, నీకు పుణ్యం ఉంటుందయ్యా. పుణ్యం కోసం కాదమ్మా, ఇక్కడ ఈ అమ్మ కడుపు నిండితే అక్కడ మా అమ్మ కడుపు నిండుతుందని స్వార్థం. అమ్మ గుర్తొచ్చిందిరా. బయటికి వెళ్ళి చేసుకో. నా బుర్ర కూడా బదలగుడ్డిలా ఉన్నా. ఓహో, తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా నువ్వు ఎక్కడ పెడుతున్నావు. ఆడేది ఏమండి, అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధుందా? అన్నమ్మల్నా ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారంలో ఉండే ఇల్లు అనుకున్నారా, సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టం ఏంటి చెడగొట్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి, లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. బెదిరిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కారం తింటాం తెలుసా? చెప్పే. మీరు చెప్పిన కాలనీకి వచ్చాం. ఇప్పుడే ఆ ముగ్గురుతో పోట్లాడొచ్చాను. ఆ టీ కొట్టు దగ్గరే ఉంటారు చూడు. కలిసి ఉండేది ముగ్గురున్నారు మేడం. వాళ్ళే కోట్లున్నాయని రెచ్చిపోతున్నారు. మళ్ళీ కాలనీ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం, రండ్రా. వీడెవడు తొండలేని ఏనుగులాగా వస్తున్నాడు? ఆడ తోక నువ్వు ఉన్నావు కదా, అందుకు వస్తున్నాడు. ఏడు బాబు, రాయరు చూపిస్తాం కోసం ఎందరూ రావాలా? ఇదేంటి లుంగి పెడుతున్నాడు? ఇదేంటండి? మర్యాదగా డబ్బంతా లుంగిలో వేయండి. అదేంటి ఇట్టా కూడా అడుక్కుంటారా ఏంది? ఎవడు స్టైల్ ఆడితే మర్యాదగా చెప్పింది చెయ్యండి, లేకపోతేనో. బాబు మీకు దండం పెడతాను, మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. పతిద్రోహి! అమ్మా, చెల్లెమ్మా! మీ అన్ని వేసేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య! అయ్యో, మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి. ఏమైనా ఒలింపిక్సా? వేయండి డబ్బులు. ఇదిగా ఆ మాట ముందు అడగచ్చు కదా, తీసుకోండి, హెవీ అమౌంట్. ఏంట్రా బిచ్చగాడికి వేస్తున్నట్టు వేస్తున్నారు? మీ దగ్గరున్న కోట్లు కోట్లు బయటికి తీయండి రా. ఈ కాలనీలో కోట్లుంది ఒక్క అక్క దగ్గరే. ఎవరా అక్క? అదిగో స్వర్ణక్క. రేయ్, వెళ్ళి దాన్ని లాక్కరండి. అమ్మని అమ్మ, నా గొంతు మీదనే కత్తి పెట్టిండు. ఎవడెవరా నువ్వు? వెనక నుంచి కాదు, దమ్ముంటే ముందుకొచ్చి అటాక్ చేయబే.
ఏయ్ నిజం చెప్పు, ఎన్ని కోట్లు దాచావు? కోటాడున్నారా కొక్కినా కొడక. నా తానున్న పైసలన్నీ ఇగో గీ బస్తీలే వడ్డీకి ఇచ్చిన, గా రాఖీకో లచ్చిచ్చిన, గీ అన్నవాళ్ళకో లచ్చిచ్చిన, గీ ఎస్టీ లెక్కలని గాని చెప్తాయిందక్క వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్నా రౌడీలు. యాద్వర్సిన అయితే డబ్బంతా ఇక్కడే ఉందన్నమాట. రేయ్ అందరిని లాక్కరండ్రా. రేయ్ ఎవడ్రా నువ్వు? దేవరపల్లి ప్రెసిడెంట్. 15 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఎల్రా యాదవా. రేయ్ ముందు వెళ్ళి వేసేయండ్రా. ఆగండి, మీరు మమ్మల్ని వేసేలోపు మిమ్మల్నే మేము వేసేస్తాం. రేయ్ ఇదేంటనుకుంటున్నారా? దోసకాయ. అబ్బా అనుకుంటున్నారా? బాంబు రాయి ఇక్కడ పడుకున్నాడు. ఇది బాంబు కదనా, దోసకాయ. దోసకాయ వారిని అబ్బా. రేయ్ అందరిని వేసేయండ్రా. ఏయ్, మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులు ఆడవాళ్ళంటే గట్టిగా ఓ మాట అంటేనే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టేసుకునే పిచ్చి తల్లులు రా. అలాంటి పిచ్చి తల్లిని పట్టుకుని చైతి! ఇది రాఖీ సినిమాలో ఎలాగైనా మాకు తెలుసు. ఆ వంకతో పిసకక్కర్లా, నీకంటే వాళ్ళే బెటర్. తెలిసిపోయిందా? ఏది పెట్రోల్ ప్యాకెట్? ఎవడేం చేస్తాడో చూస్తాను. నువ్వు రామ్మా. ఈ అబ్బాయి నాటలో సరే టెన్షన్ లో లాగేసాను. నువ్వు లోపల రా. నువ్వు మనిషి నరకడానికి కత్తి వాడతావు, మరి నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి, కట్టె నరకడానికి, గొట్టె నరకడానికి, గొంతు నరకడానికి, నీలాంటి రౌడీ నా కొడుకు తల తెగ నరకడానికి నేను కత్తి వాడతాను రా. నేను ఒట్టి చేతులతో తిరిగింది తక్కువ, కత్తి పట్టుకుని తిరిగింది ఎక్కువ. అన్నా పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే ఫోన్కి వచ్చిందన్నా. ఇంత పెద్ద కత్తి నా జీవితంలో ఎప్పుడు చూడదన్నా. ఇది నీ చేతిలో ఉంటేనే కరెక్ట్ అన్నా. పట్టుకోన్నా. ఎంత బాగా కొడుతున్నారు. నువ్వు చిన్నపిల్లవి చూడకూడదు. సన్నకి ఎవడు లేడనుకున్నారా? ఏంట్రా నీకు కోట్లు కావాలా? ఎరా బుర్ర పైన కాదు లోపల కూడా ఏమి లేదట. మళ్ళీ శభాషో శభాషో శభాషో. రండ్రి అందరు రండ్రి, ఓ మాట చెప్తా రండ్రి రండ్రి. నేను చెప్పొచ్చేది ఏంటంటే కత్త సొంటి పోరగాండ్లు మన కాలనీలోనే ఉండాలి. ఇవాళ మన ప్రాణాలని మన ఆస్తులు కూడా కాపాడిండ్రు. వీళ్ళకి ఏమన్నా కష్టం వస్తే రేపు మనం వీళ్ళని కాపాడుకోవాలి, కాసుకోవాలి, చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.